విశాఖ సాగర్ తీరాన సీ హెరియర్ యుద్ధ విమానం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సీ హెరియర్ యుద్ధ విమానం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో ఉంది. ఈ సీ హెరియర్ యుద్ధ విమానం ఒక నౌకాదళ అవుట్ ఫైటర్. భారత నావిక దళం నుండి విశ్రాంతి పొందిన తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులకు విజ్ఞానాన్ని పంచేందుకు మ్యూజియంలా ఏర్పాటు చేశారు. ఇది బీచ్ లో 22,000 చదరపు అడుగుల వైశాల్య నిర్మాణంలో రాజీవ్ స్మృతి భవన్ ను ఈ ప్రదర్శనశాలగా ఏర్పాటు చేశారు. నేవీలో 1983 నుండి 2016 వరకు 33 ఏళ్ల పాటు సేవలందించిన ఈ విమానం ప్రస్తుతం పర్యాటకులకు విజ్ఞానాన్ని పంచే విధంగా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ యుద్ధ విమానం చూడకుండా వెళ్లరు. ఆర్కే బీచ్ లోని మ్యూజియంగా ఏర్పాటు చేసిన యుద్ధ విమానం వద్దకు వస్తే ప్రతి ఒక్కటి మేము వివరిస్తామని మ్యూజియం క్రోరాకర్ కేవి రావు అంటున్నారు. ఇది బాగుందండి. ఇప్పుడు మేము మా అత్తయ్య గారు మామగారు వచ్చారు ఊరి నుంచి. సో మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో విజిట్ చేయడానికి వచ్చాం. ఇది ఫస్ట్ టైం చూడడానికి వచ్చాం. సీ హ్యారియర్ పేరు. సో అంత అమేజింగ్గా కొంచెం అడ్వెంచరస్గా ఉంది. అన్ని చూస్తే పార్ట్స్ అన్ని బాగుంది. గుడ్. నేవీ మనం బయట ఎప్పుడైనా చూసారా? ఇట్లా ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం చూడడం అన్నమాట. ఎక్స్పీరియన్స్ అది బాగుంది. నైస్. పిల్లలకి అది ఎంజాయ్ చేశారు చూడడానికి. నా పేరు కేవి రావు అండి. ఇక్కడ నేను క్యూరేటర్. ఈ ఫ్లైట్ పేరు సీ హ్యారియర్ అండి. మనం దీన్ని యూకే నుంచి 1983లో కొన్నాము. 83 నుంచి 2016 వరకు ఇండియన్ నేవీలో ఉంది. దీంట్లో ఓన్లీ సింగిల్ పైలట్ ఉంటారు. ఎనీ ఎమర్జెన్సీ పైలట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎజెక్షన్ షీట్ ఉంటుంది. దాని నుంచి ఎస్కేప్ అయిపోతారు. పైలట్ విల్ బి సేఫ్ అండ్ ఫ్లైట్ కమ్ డౌన్ అండ్ డిస్ట్రాయ్ అనమాట. దీని ఫ్లయింగ్ డ్యూరేషన్ ఈజ్ ఓన్లీ 50 minutes అండి. ఇది వర్టికల్గా ల్యాండ్ అవుద్ది, వర్టికల్గా టేక్ ఆఫ్ అవుద్ది. లైక్ ఈ విక్రాంత్, విరాట్, విక్రమాదిత్య షిప్లో ఇవి ఉంటాయి. మిడిల్ సీల్లో అది క్యారీ చేస్తుంది. అక్కడ నుంచి ఏదైనా వార్ అయితే వార్ టైంలో ఇవి ఉపయోగిస్తాం అనమాట. దీని టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? కాస్ట్ ఎట్లా ఉంటుంది? కాస్ట్ గురించి నాకు తెలియదు. ఇది ఫ్లయింగ్ డ్యూరేషన్ ఇక్కడ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 70 రూపీస్ అండి, పిల్లలకు 40 అండి. ఇది 2023 11 May 2003లో ఓపెన్ అయిందండి. 2023లో టిల్ అలా కంటిన్యూ అవుతుంది. పర్ డే మినిమం లైక్ 300-400 వస్తారు. అది వీకెండ్స్ అయితే 500 నుంచి 1000 వరకు వస్తారండి. ఎప్పటి నుంచి ఎప్పుడు తెలుసు? ఇది ప్రతిరోజు 2 గంటల నుంచి 8:30 వరకు ఉంటుంది.